మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ మరియు సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, ఇప్పుడు కొంతమందికి అదృష్టం తేనె పట్టు పట్టినట్టు పట్టింది అంటారు. ఏ విధంగా అంటే కొన్ని సందర్భాల్లో చూసుకుంటే అప్పటి వరకు నార్మల్గా ఉన్న వ్యక్తి సడన్గా కోటీశ్వరుడు అయిపోతాడు, సడన్గా సెలబ్రిటీ అయిపోతాడు, సడన్గా ఒక బిజినెస్ మ్యాగ్నెట్లో అయిపోతుంటాడు. ఏ విధంగా అంటే నైట్కి రాతలు మారిన వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. అలాగే నైట్ రాతలు తిరగబడ్డ వాళ్ళని కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. జీరోకి వెళ్ళిపోయిన పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళ కొలాప్స్ అయిపోవడం, ఇప్పటి వరకు వెలిగిన వ్యక్తి కనుమరుగైపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు దీనికి కారణం ఏంటంటారు? సడన్ గా ఎదగడానికి కారణం ఏంటంటారు? సడన్ గా కుప్ప కూలిపోవడానికి కారణం ఏంటంటారు? జరగటానికి మెయిన్ కారణం మన ఆలోచనలు. అంటే మన ఆత్మకి విపరీతమైన సంపదను చూపించడం, అందమైన కళలకు అంటుంటారు. నైట్ నిద్ర పట్టేదాకా వాళ్ళకు నిద్ర పట్టదు, తెల్లవారేదాకా కళలకు అంటూనే ఉంటారు. చూడండి, అంటే ఆ డ్రీమ్స్లో మునిగిపోయి ఉంటారు. ఆ సెలబ్రిటీ అయినట్టుగా, ఊహించని రీతిలో పెద్ద మొత్తాల్లో డబ్బు పొందినట్టుగా, ఒక కంపెనీ పెట్టినట్టుగా కళలకు అంటూ ఉంటారు. అది లా ఆఫ్ అట్రాక్షన్ సంగతి వాళ్ళకి తెలియదు. ఆటోమేటిక్గా కళ్ళకి అంటారు కొంతమంది. అనుకోని ఆపర్చునిటీస్ ఆ విధంగా నిజంగానే వస్తాయి. అలా వచ్చిన దాన్ని ఉపయోగించుకోవటం రాదు వాడికి. మీకు ఒక స్టోరీ చెప్తాను నేను. ఆస్ట్రేలియాలో ఒక నక్షత్ర హోటల్, పెద్ద హోటల్లో, 7 స్టార్ హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నాడు ఒక అతను, అబ్రహాం అని చెప్పేసి. ఆయన ఏంటంటే లాటరీ టికెట్లు కొనేవాడు. వచ్చిన జీతంలో సగభాగం లాటరీ టికెట్లు కొనేవాడు. దాదాపు అందులో జాయిన్ అయిన రోజు నుంచి చాలా సంవత్సరాల పాటు ఏదో ఒక రోజు నాకు లాటరీ తగులుతుందని ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు 6 లక్షల కోట్ల రూపాయలు డబ్బు, మన ఇండియన్ ప్రకారం 6 లక్షల కోట్ల రూపాయలు ఆ లాటరీకి ఎప్పుడు కడుతూనే ఉండేవాడు. అట్లా నైట్ నిద్రపోయేటప్పుడు తనకు తెలియకుండానే ఆ డబ్బు పెద్దంలో మొత్తం వచ్చినట్టుగా, ఆ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నట్టుగా, పార్టీలు చేసుకుంటున్నట్టుగా, దీన్ని తెలియకుండానే ఊహించుకునేవాడు అతను. ఓకే, ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సంగతి అతనికి తెలియదు. తెలియకుండానే ఊహించుకోండి, నిజంగా నాకు లాటరీ తగిలింది, లాటరీ అంటే ఇష్టం అతనికి, వేరేది ఇంకేది ఏం లేదు. వచ్చే జీతంలో సగభాగం టికెట్స్ కొనేవాడు. అనుకోకుండా 7 ఏళ్ల పాటు కట్టిన తర్వాత ఒకసారి లాటరీ తగిలింది. 6 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి. వచ్చినప్పుడు తనకి వినియోగించుకోవటం రాక ఏం చేశాడు, ఫ్రెండ్స్తో దేశ విదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ, ఇంకా ఉపయోగించుకొని వాటికి కూడా ఉపయోగిస్తూ రకరకాలుగా మొత్తాన్ని కూడా ఖర్చు పెట్టేసాడు విపరీతంగా, హద్దు లేకుండా. కనీసం దానికి ఒక వెనకాల మళ్ళీ దాన్ని ఉపయోగించుకోవడానికి ఒక ప్రాపర్టీస్ కొనటాలు కానీ, డిపాజిట్లు చేసుకోవటాలు కానీ, ఇలాంటి ఆలోచనలు ఏమీ లేవు. తను విపరీతంగా ఎంజాయ్ చేయదు. ఎందుకంటే తన కళలో కూడా అదే ఊహించాడు, ఎంజాయ్ చేస్తున్న స్థితిని ఊహించాడు. మీరు అర్థం చేసుకోండి, ఒక్కొక్క వ్యక్తి ఒకలాగా టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఏం చేశాడు, తను ఎంజాయ్మెంట్కి వాడాడు. ఆ విజువలైజేషన్లో ఏం చేసింది, ఆకర్షణ సిద్ధాంతం మొత్తం ఖాళీ చేసింది. అంటే ఇంటరప్ట్ చేసిన, సారీ పర్వాలేదు చెప్పండి. తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి అంటారు. అది నిజమా? ఒకవేళ ఆ టైంలో వచ్చే కళ నిజంగా మనం అనుకుని ఒక కళని కంటే అది నిజమవుద్ది అంటారా? అంటే మీకు తెలియకుండా కొన్ని కలర్స్ వస్తూ ఉంటాయి. అవును, అంటే అది కళ అంటారా లేకపోతే అఫర్మేషన్ అంటారా? అది సంథింగ్ ఇక్కడ ఎలా ఉంటుందంటే, మనకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన తర్వాత దాని నిమిత్తం కన్న కళలు నిజమవుతాయి. కొన్ని దృశ్యాలు భయంతోనో ఏవో చూసుంటారు కొన్ని చోట్ల. ఆ భయం తాలూకు ఫ్రేమ్స్ నిండిపోయి భయంతో వచ్చే కళలు కొన్ని ఉంటాయి, అవి వేరు. అవన్నీ నిజం కావు. మనకు తెలియకుండా మనం వచ్చే కళ నిజం అవుద్దంటానికి లేదు. మనం తెలిసి దాన్ని ఊహించి దాన్ని ఇమాజినేషన్ చేసింది మాత్రమే నిజం అవుతుంది. కొన్ని కళలు ఎలా ఉంటాయి సార్ అంటే మనం లీనం అయిపోతాం, అందులో ఒక ఫీల్ ఉంటుంది నిజంగా. కొన్ని సందర్భాల్లో చూసుకుంటే సార్, నేను తెల్లవారుని మధ్యలో లేచేటప్పుడు తెలుస్తుంది నాకు కళ్ళలో ఉన్నాను. అప్పటి వరకు అసలు కళ్ళలో ఉన్నానన్న ఉద్దేశం ఉండదు. నేను ఒక సంథింగ్ ఒక ఏదో నిజంగా జరుగుతున్న ఫీల్ ఉంటుంది నాకు. అలాంటి సందర్భాలు నేను చూసా. కొన్ని సందర్భాలు అసలు ఏదో సంథింగ్ ఏదో కళ వచ్చింది కానీ మార్నింగ్ గుర్తు కూడా ఉండదు అసలు. కొన్ని కళల్లో ఉంటే ఇంకా అందులో మనం ఉన్నట్టు, మనం జరుగుతున్నట్టు, నిజంగా మనమే చేస్తున్నట్టు ఊహించుకుంటాం. ఇంకా ఆ ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ ఉంటే మీరు పంపించినట్టు అవుతుంది విషయంలో, న్యాచురల్ గా పంపిస్తున్నారు దాన్ని, మీరు దాన్ని పొందుతారు. ఇక్కడ అతను ఏం చేశాడు, ఎంటర్టైన్మెంట్ చూపించాడు తన ప్రతి నైట్. ఆకర్షణ సిద్ధాంతం యూనివర్స్ ఏం చేసింది, సేఫ్గా అనే దాన్ని దృష్టి పెట్టలేదు. ఎంతసేపు ఎంజాయ్మెంటే చూపించాడు. అంతమంది ఫ్రెండ్స్తో విపరీతంగా ఎంజాయ్ చేస్తూ లాస్ట్కి అదే 7 స్టార్ హోటల్లో వెయిటర్గా జాయిన్ అవ్వడు వెళ్ళి.
చూడండి, మీరు అన్నారు కదా స్టార్ అయినోడి కింద ఎలా పడ్డాడని. అంటే మనం ఆలోచనలు ఏం పంపిస్తున్నాము, స్టార్ అయినట్టు పంపించాం. మరి అక్కడ నిలదొక్కుంటాను, ఇంకా పెద్ద స్టార్ అవుతాను, ఆ సంపదను రెట్టింపు చేస్తాను, ఇవి పంపించరు. చూడండి, అక్కడ ఆయన స్టారు విలాసాలను ఇవన్నీ చూస్తున్నాడు తప్పితే ఒక విలాసమైన ఇల్లుని చూడాల, ఒక విలాసమైన కారుని చూడాల, ఒక విలాసంగా ఒక స్థలాన్ని కొనడం కానీ పొలాన్ని కొనడం కానీ ఇలాంటివి చూడలేదు ఆయన. ఆయన ఏంటంటే వచ్చిన డబ్బుని విలాసంగా ఖర్చు పెట్టడానికి చూశాడు. మనసులో కూడా విజువలైజేషన్ లో అదే చూపించాడు. మరి మిగతా వాళ్ళు ఏమంటారు, సార్ 6 లక్షల కోట్లు వచ్చినాయి, వాడు మళ్ళీ అందులో జాయిన్ అయ్యాడు, ఇదేం సిద్ధాంతం అంటుంటారు. సార్ మీరు అన్నట్టు చూసుకుంటే ఒకవేళ పొరపాటున కోటీశ్వరుడు అయినట్టు ఖర్చు పెడుతున్నట్టు కలగాలంటే విచిత్రంగా ఇలాగ అయిపోతుందేమో. ఖచ్చితంగా మీరు ఏమని లోపల నమ్ముతారో, నేను ఖర్చు చేస్తున్నాను, ఎంటర్టైన్ చేస్తున్నాను చెప్తున్నారు, దాన్ని సేవ్ చేసినట్టు చూపించట్లేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక వ్యక్తి నైట్ స్టార్ అయ్యాడని అంటారు. నైట్ ఆ కళ్ళకాన్ని దాన్ని పొందినట్టుగా బలంగా ఆ ఇమాజినేషన్ నింపారు, విజువలైజేషన్ నింపిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది ఇవ్వలేదు. నేను ఆ స్టేజ్ కొనసాగుతాను, ఇంకా విపరీతమైన చక్కటి ఆపర్చునిటీస్ వస్తాయి, ఇంకా అద్భుతంగా ఉంటుంది లైఫ్ అని విజువలైజేషన్ చేయట్లేదు. స్టార్ అయ్యాం, అయిన తర్వాత కింద పడిపోయే దాన్ని ఊహించుకున్నాడు, భయపడ్డాడు, నెగిటివ్స్ని ఎక్కడో అందిపుచ్చుకున్నాడు. ఎవరిదో వరే అప్పటికప్పుడే పడిపోతారా మీరు అని ఎవరో చెప్పిన మాటలు నమ్ముంటాడు, భయపడి ఉంటాడు, ఏదైనా జరుగుతుంది. డబ్బు వచ్చిన వ్యక్తి ఏం చేశాడు? సో స్టార్ అయిన వ్యక్తి కూడా దాన్ని నిలబెట్టుకునే ఆలోచనలు చేయకుండా భయాన్ని వ్యక్తం చేసి ఉండొచ్చు. ఏదో ఒకటి ఆ ఫియర్ని పంపించి ఇది పోగొట్టుకుంటానేమో అన్న ఆలోచన కూడా పంపించి ఉండొచ్చు. అలా జరుగుతుంది అన్నమాట. అంటే మనం ఎలా ఆలోచిస్తామో అలా తయారవుతాం. థ్యాంక్ యూ సార్, మాకు ఇలాంటి బెటర్ గైడెన్స్ ఇంకా ఫ్యూచర్లో ఇస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా. నమస్తే. థ్యాంక్ యూ.